పళ్ళు ఎందుకు క్లీన్ చేసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారిని ఎందుకు కలవాలి? ఫస్ట్ పళ్ళు ఎందుకు క్లీన్ చేసుకోవాలి? మనం రోజు పళ్ళు తోముతాం. తోమినప్పుడు ఏమవుతుందంటే మన పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, ఈ వెనకాతల భాగంలో ఇరుకులు ఉంటాయి, వాటిలన్నిటి నుంచి కూడా మీరు పాచిని తీయలేరు కదా. సో అది అలా మిగిలిపోతూ ఉంటుంది. ఎక్కడికక్కడ గడ్డలు గడ్డలుగా ఆ చిగురు లోపల ఆ బ్యాలెన్స్ దగ్గర ఆ బోర్డర్స్ దగ్గర ఇరుక్కుపోతుంది. క్లీనింగ్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మొత్తం మీరు ఎక్కడైతే మీరు క్లీన్ చేసుకోలేరో అది డాక్టర్ గారు క్లీన్ చేస్తారు. దానివల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు, చిగుర్లు గట్టి పడతాయి. చిగుర్లు ఎప్పుడైతే గట్టిగా ఉన్నాయో చిగుర్లు జబ్బులు రావడం కానీ పళ్ళు తొందరగా లూజ్ అయిపోవడం లాంటివి కానీ జరగవు. సో క్లీనింగ్ అనేది మన డే టు డే లైఫ్లోని కనీసం సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది. ఈ సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్లో మన పళ్ళు క్లీన్ అవ్వడంతో పాటు నోట్లో ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే డాక్టర్ గారు అప్పటికప్పుడే ఒక అరగంటలో నయం చేస్తారు దాన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేసుకోవడం కానీ, పళ్ళు లూజ్ అయిపోవడం కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ, మన అందమైన చిరునవ్వు పాడవడం కానీ అలాంటివన్నీ ఉండవు. పళ్ళు క్లీనింగ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఏం భయపడద్దండి, ఏమీ అవ్వదు, హ్యాపీగా చేయించుకోండి. హెల్దీగా బ్యూటిఫుల్ స్మైల్తో ఉంటారు లైఫ్ అంతా, ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా.